ప్రజల్ని ఒక స్లో పాయిజన్ లాగా రోజు ఒకవైపుకి తీసుకువెళ్ళిపోవడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకువెళ్ళిపోవడం, పార్టీకి వ్యతిరేకంగా తీసుకువెళ్ళిపోవడం, తమ నచ్చిన పార్టీకి అనుకూలంగా తీసుకురావడం అన్నటువంటి ప్యాటర్న్లో ఎవరేమనుకున్నా నిస్సిగ్గుగా ముందుకు వెళ్తున్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవాళ ఈనాడు ఒక వార్త రాసుకొచ్చింది. ఇది సంగతి వాళ్ళ కార్టూన్లో ఎమ్మెల్యేలు అందరూ తిరుగుబాటు చేసి జగన్ మీద రెచ్చిపోతున్నారు అన్నటువంటిది. అదే సందర్భంలో వార్త పి గన్నవరం వైకాపాల రాజుకున్న అసంతృప్తి, చిట్టిబాబు ఇంటి దగ్గర అందరూ కూర్చున్నారు. చిట్టిబాబు కూడా నేను సమర్థుడినే, కానీ జగన్మోహన్ రెడ్డి మీది రిపోర్ట్ బాగాలేదన్నారు అని చెప్తూ అసలు పాయింట్ ఏం మాట్లాడారు ఆయన, దాన్ని ఎలా వక్రీకరించారో చూడండి. సీఎం జగన్ని కలిశానని తనపై నివేదికలు అనుకూలంగా లేవని చెప్పారన్నారు. ఖచ్చితంగా ఏదో ఒకటి చూస్తానని తెలిపారన్నారు. పార్టీ అప్పగించిన అన్ని కార్యక్రమాలను కష్టపడి చేశానని చెప్పారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలియడం లేదన్నారు. నియోజకవర్గ ప్రజలు తన్నే కోరుకుంటున్నారని చెప్పారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని, తనకు టికెట్ ఇచ్చినా లేకున్నా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని, పార్టీ శ్రేణులు కలిసి రావాల్సి ఉందని చెప్పారు. ఇది అసలు పాయింట్ ఏంటి? టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తానంటే, నేనే ఎవరైనా సరే నేను చండాలంగా పనిచేశాను, నాకు పనిచేయడం జాత కాలేదండి అని చెప్తాడా? లేదు జగన్ వల్ల ఇదంతా అని చెప్తాడా? అట్టా చెప్తే దాన్ని తిరుగుబాటు అంటారు. కానీ హెడ్డింగ్ ఏమో వైకాపాలో రాజుకున్న అసంతృప్తి. అదే కార్టూన్లో ఇతను నమ్ముకుని తిట్టింది తిట్టకుండా ప్రతిపక్షాన్ని తిట్టానే, ఇప్పుడు టికెట్ ఇవ్వనంటే ఎక్కడికి పోయేది, నాకు ఈ శాస్త్ర జరగాల్సిందే, నా సీటు మారుస్తానాడు, మార్చాల్సింది మమ్మల్ని కాదు మిమ్మల్ని అని చెప్పి వచ్చేసా, టికెట్ కోసం రాలేదు, సార్ని చూసి 4.5 ఏళ్ళు అయింది కదా ఒకసారి చూసిపోదామని వచ్చా, ఇట్లాంటి సెటారికల్ స్టోరీలు. బట్ అక్కడ ఏం జరిగింది అన్నటువంటిది ఓపెన్. ఇక్కడే విచిత్రమైనటువంటి ఈక్వేషన్స్ నడుస్తుంటాయి. కాకపోతే ఏంటంటే ప్రజలకైతే ఒక నెగిటివిటీని క్రియేట్ చేయడంలో మాత్రం వీళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పడంలో అతిశక్తి ఏం లేదు.